Hey guys, welcome back to Lucky Lifestyle. So, ఈ రోజు వీడియోలో నేను రీసెంట్గా పర్చేస్ చేసిన పిజియన్ ఎయిర్ ఫ్రైయర్ ప్రోడక్ట్ రివ్యూ అండ్ ఇది ఎలా యూస్ చేయాలో చూపించబోతున్నాను. నేను ఒక డిష్ని దీంట్లో కుక్ చేసి అది ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫర్ అరౌండ్ 2500 రూపీస్ ఆఫర్లో తీసుకున్నాను. సో నేను చాలా ఎయిర్ ఫ్రైయర్స్ చూశాను ఫ్లిప్కార్ట్లో, చాలా బ్రాండ్స్ చూశాను. సో దాంట్లో దిస్ పిజియన్ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ ది బెస్ట్ చాయిస్. ఇది చీపెస్ట్ రేట్ ఉంది అన్నిటితో పోలిస్తే అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను ఇక్కడ ఎగ్ బ్రెడ్ శాండ్విచ్ ట్రై చేయబోతున్నాను టు కుక్ ఇన్ దిస్ అండ్ ఐల్ గివ్ యూ ది రివ్యూ ఆల్సో. అది ఎలా వచ్చిందో, ఎలా లైక్ నాకు యూస్ఫుల్ ఉందా లేదా, లైక్ నేను ఇది యూస్ చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. మీ అందరితో షేర్ చేసుకొని ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. నేను ఇక్కడ స్పైస్డ్ ఎగ్ బ్యాటర్ని తయారు చేసుకుంటున్నాను. ఫర్ దాట్ మనం ఎగ్లో లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కారం వేసుకొని బీట్ చేసుకుంటున్నాను. దాంట్లో 2 బ్రెడ్స్ని వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ అంతా ఆ బ్రెడ్కి వచ్చేంత వరకు దాని మీద ఉంచానమాట ఆ బ్యాటర్లో. సో దాని మీద నేను క్యారెట్ ఇంకా కీరా వేసుకొని దీన్ని దిస్ ఎగ్ బ్రెడ్ శాండ్విచ్ని నేను దీంట్లో పెట్టేసుకుంటున్నాను ఎయిర్ ఫ్రైయర్లో. ఐ కెప్ట్ అప్ టు 185 degrees Celsius విచ్ ఇస్ అప్ టు 5 minutes అనమాట. ఈ పిజియన్ ఎయిర్ ఫ్రైయర్ యాక్చువల్లీ 200 degrees వరకు మీకు ఎలా ఉంటుంది. సో మనకు ఆఫ్ అయితే ఇది ఇలా చూపించేసి ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అయిపోతుంది. సో మనం వరి కూడా అవ్వనక్కర్లేదు ఆఫ్ చేయాలి అని చెప్పి. సో నాకు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. లైక్ ఆయిల్ వేసుకొని ఎలా చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో ఫస్ట్ థింగ్లో నేను ఆయిల్ వేయలేదు అసలు. ఇది సెకండ్ వన్ సేమ్ బిఫోర్ చేసిన ప్రాసెస్ చేసి జస్ట్ ఆయిల్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూస్ చేశాను. చాలా లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్. సో ఐ వాంటెడ్ టు టెస్ట్ అనమాట, ఆయిల్ ఉంటే ఎలా ఉంటుంది, ఆయిల్ లేకపోతే ఎలా ఉంటుందని చెప్పి. సో ఇది కూడా నేను 185 degrees Celsius విత్ 5 to 6 minutes వరకు పెట్టాను. టేస్ట్ వాజ్ టూ గుడ్. చెప్పాలంటే ఆయిల్ లేనప్పుడే ఇంకా బాగుంది. సో మనం ఏదైనా డీప్ ఫ్రైడ్ డిషెస్ కుక్ చేయాలి అని అనుకుంటే, ఆయిల్ వద్దు ఇంకా హెల్దీగా ఉండాలి అనుకుంటే దిస్ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ యూస్ఫుల్ అనమాట. సో గైస్, I'll be back with another interesting video again. Till then, please do like, share and subscribe.